లేవియా కాండం 25వ అధ్యాయం. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బంధించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసుకొనకూడదు, శుద్ధపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. మరియు 7 విశ్రాంతి దినములను, అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశం అంతటా శృంగ నాదము చేయవలను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలను. మీరు ఆ సంవత్సరమును, అనగా 70వ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికీ విడుదల కలిగినదని చాటింపవలను. అది మీకు సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలను. ఆ సంవత్సరము, అనగా 70వ సంవత్సరము మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు. అది సునాద కాలము, అది మీకు పరిశుద్ధమగును. పొలములో దానంతటా అదే పండిన పంటను మీరు తినెదరు. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలను. నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయంలో కానీ, నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయంలో కానీ మీరు ఒకరినొకరు బాధింపకూడదు. సునాద సంవత్సరమైన తరువాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని వద్ద నీవు దానిని కొనవలను. పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలను. ఆ సంవత్సరంలో లెక్క హెచ్చిన కొలది దాని వెల హెచ్చింపవలను, ఆ సంవత్సరంలో లెక్క తగ్గిన కొలది దాని వెల తగ్గింపవలను. ఎలయనగా పంటల లెక్క చొప్పున అతడు దాని నీకు అమ్మును కదా. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలను. నేను నీ దేవుడనైన యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. 7వ ఏట మేము ఏమి తిందుము, ఇదిగో మేము చల్లను పంట కూర్చను వల్లగాదే అనుకుందురేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను. అది 3 ఏండ్ల పంటను మీకు కలుగజేయును. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరము వరకు పాత పంట తినేదరు. దాని పంటను కూర్చే వరకు పాత దానిని తినేదరు. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలను. నీ సహోదరుడు బేదవాడే తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాన్ని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషం మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. అతనికి దాన్ని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరము వరకు కొనిన వాని వశములో ఉండవలను. సునాద సంవత్సరమున అది తొలగిపోవును. అప్పుడు అతడు తన స్వాస్థ్యమును మరలా నొందును. ఒకడు ప్రాకారము గల ఊరిలోని నివాస గృహమును అమ్మిన ఎడల దాని అమ్మిన దినం మొదలుకొని 2 సంవత్సరములోగా దాన్ని విడిపింపవచ్చును. ఆ సంవత్సర దినములోనే దాన్ని విడిపించుకొనవచ్చును. అయితే ఆ సంవత్సర దినములు నిండక మునుపు దాన్ని విడిపింపని ఎడల ప్రాకారము గల ఊరిలోనున్న ఆ ఇల్లు కొనిన వానికి వాని తరతరములకు అది స్థిరముగా నుండును. అది సునాద కాలమున తొలగిపోదు. చుట్టూను ప్రాకారములు లేని గ్రామములలోని ఇండ్లను వెలిపొలములుగా ఎంచవలను. అవి విడుదల కావచ్చును, అవి సునాద కాలములో తొలగిపోవును. అయితే లేవీల పట్టణములు, అనగా వారి స్వాధీన పట్టణములలోని ఇండ్లను విడిపించుటకు అధికారము లేవీలకు శాశ్వతముగా ఉండును. లేవీల పట్టణముల ఇండ్లు ఇశ్రాయేలీల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీల యొద్ద ఇల్లు సంపాదించిన ఎడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరమున తొలగిపోవును. వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు, అవి వారికి శాశ్వత స్వాస్థ్యము. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు భేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చినలా నీవు వానికి సహాయము చేయవలను. అతడు నీ వలన బ్రతుకవలను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను
తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతుకవలను. నీ రోకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు. నీ ఆహారమును వానికి లాభమునకు ఇయ్యకూడదు. నేను మీకు కనాను దేశం ఇచ్చి మీకు దేవుడాగునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. వాడు జీతగాని వలెను పరవాసి వలెను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరము వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలను. అప్పుడు అతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలను. ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించితిని. దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. నీ దేవునికి భయపడి అట్టి వారిని కఠినముగా చూడకుము. నీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును. మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన వారిని కొనవచ్చును. వారిని సొత్తగుదురు. మీ తరువాత మీ సంతతి వారికి స్వాస్థ్యముగా ఉన్నట్లు మీరు ఇట్టి వారిని స్వతంత్రించుకొనవచ్చును. వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు. కానీ ఇశ్రాయేలీలైన మీరు సహోదరులు గనక ఒకరి చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు. పరదేశీయే గాని నీ యొద్ద నివసించు వాడే గాని ధన సంపాదనము చేసుకొనున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబంలో వేరొకనికైనను తన్ను అమ్ముకొనిన ఎడల తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును. వాని పినతండ్రియే గాని పినతండ్రి కుమారుడే గాని వాని వంశములో వాని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తన్ను తాను విడిపించుకొనవచ్చును. అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరం మొదలుకొని సునాద సంవత్సరం వరకు తన్ను కొనిన వానితో లెక్క చూచుకొనవలను. వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్క చొప్పున ఉండవలను. తాను జీతగాడై ఉండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలను. ఇంకా అనేక సంవత్సరములు మిగిలి ఉండిన ఎడల వాటిని బట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరలా ఇయ్యవలను. సునాద సంవత్సరమున కొన్ని సంవత్సరములే తక్కువ అయిన ఎడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరముల లెక్క చొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలను. ఏటేటికి జీతగాని వలె వాడతని యొద్ద ఉండవలను. అతడు మీ కనుల ఎదుట వాని చేత కఠినముగా సేవ చేయించకూడదు. అతడు ఈ రీతిగా విడిపింపబడిన ఎడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడా విడుదల నొందును. ఏలయనగా ఇశ్రాయేలీలు నాకే దాసులు. నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడనైన యెహోవాను.